యేసు ప్రభువారు ఆ దినాల్లో భూమి మీద ఉన్నప్పుడు అనేక స్థలాలకు ఆయన ప్రయాణం చేసేవాడు. గ్రామం పట్టణానికి ఆయన వెళ్ళేవాడు. ఈ సందర్భంలో ఆయన కపెర్నహూములో ఉన్నాడు. ఆ కపెర్నహూములో ఆయన ప్రయాణిస్తూ ఆ సుంకపు మెట్ల వద్ద ఒక వ్యక్తిని పిలిచాడు. ఆయన పేరు లేవి. మరొక పేరు ఏం పేరు? మత్తయి. లేవి అన్న మత్తయి అన్న ఒకటి. మార్కు సువార్త 2వ అధ్యాయం. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్ల కూర్చున్న అల్ఫై కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, ఇది పెట్టు రాజు, అది వస్తుందా? అది రావాలి, అది తక్కువ వచ్చింది. కాబట్టి యేసుప్రభు వారు ఒక వ్యక్తిని పిలిచాడు. ఆయన పేరు లేవి. సుంకరులను పిలిచాడు. సుంకరి అయిన లేవి, ట్యాక్స్ కలెక్టర్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, పూర్వ దినాల్లో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే, కరెంటు బిల్లులు ఆఫీసు పోయి కట్టడం అనేది లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే, కరెంటు బిల్లు అయినా బిల్ కలెక్టర్ వచ్చి కూర్చునేవాడు ఊర్లో మధ్యలో. అందరూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కరెంటు బిల్లు కట్టేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆఫీసు వెళ్ళి కడుతున్నాం. అయితే ఇక్కడ కూడా ట్యాక్స్ కలెక్టర్ అయిన ఈ సుంకపు కపెర్నహూములో ఈ ట్యాక్స్ కలెక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి అందరూ వెళ్ళి సుంకం అంటే పన్ను, ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఈ ట్యాక్స్ ద్వారా ఈయన రోమా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేవాళ్ళు. ఆ రోజుల్లో సుంకరులను అమితంగా యూదులు ద్వేషించేవాళ్ళు. వాళ్ళు యూదులై ఉండి యూదులకు వ్యతిరేకంగా రోములకు అనుకూలంగా పనిచేసేవాళ్ళు. కొన్నిసార్లు ఈ యొక్క సుంకర్లను ఏమని పిలిచారంటే, వాళ్ళని పాపులతో పోల్చారు. తర్వాత కొన్నిసార్లు వేషలతో పోల్చారు. అంటే అంత భయంకరమైన పాపాలు వాళ్ళు చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళందరికీ ఒక ఆయన ఉన్నాడు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఎవరైనా? జక్కయ్య. వీళ్ళందరి పైన ఆయన కింద చాలా మంది ఉండేవాళ్ళు, మత్తయి లాంటి వాళ్ళు. ఈ మత్తయి చేసే పని ఏంటంటే, ట్యాక్స్ వసూలు చేసేవాడు. కానీ ఆ ప్రభుత్వం ఒక 10 రూపాయలు వసూలు చేయమని చెప్తే ఈయన ఏం చేసేవాడంటే, వీళ్ళు ఇంకొక 5 రూపాయలు ఇంకో 10 రూపాయలు కలిపి 20 రూపాయలు వసూలు చేసేవాళ్ళు. సగమేమో ప్రభుత్వానికి కట్టేవాళ్ళు, రోమన్ ప్రభుత్వానికి, సగమేమో వీళ్ళ జేబుల్లో వేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో సుంకర్లను అందరినీ ఏమనేవాళ్ళు అంటే, బందిపోటులు అనేవాళ్ళు, దొంగలు అనేవాళ్ళు, ద్రోహులు అనేవాళ్ళు, పాపి అనేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ జక్కయ్య ఎరుకలో వెళ్ళినప్పుడు, యేసుప్రభు వారు జక్కయ్యకి వెళ్ళినప్పుడు ఏమన్నారు? అందరూ పాపి అయిన మనుష్యుడైన ఆయన ఇంటికి బస చేయడానికి వెళ్తున్నాడు అంటే పాపి అని ముద్రపడింది. ఎవరికి? జక్కయ్యకు. అంటే ఆ రోజుల్లో భయంకరమైన పాపాలు చేసే వాళ్ళని చెప్పి సుంకర్లకు పేర్లు. యేసుప్రభు వారు జీవించే కాలంలో యూదులు 2 రకాలు. ఒకరి శాస్త్రులు, పరిచయులు ఒక గుంపు. ఆ రెండవది సుంకరులు, పాపులు మరొక గుంపు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చుట్టూ ఎవరు ఉండేవాళ్ళంటే, సుంకరులు, పాపులు ఉండేవాళ్ళు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. తినుచునో త్రాగుచునో వచ్చిన గనక, ఇదిగో వీడు తిండిపోతును, ఏం చదువుతున్నాము, ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు, సుంకర్లకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. యేసుప్రభు ఎవరికి స్నేహితుడు? సుంకర్లకు స్నేహితుడు, పాపులకు స్నేహితుడు. అదే అక్కడే ఉంది ఆ మాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ పాపుల స్నేహితుడు అనేవాళ్ళు, సుంకర్లకు స్నేహితులు. ద్వేషించబడిన వారిని, అవమానపరచబడిన వారిని, వెలివేయబడిన వారిని, దొంగలు అనుకునే వారిని, అలాంటి వారికి యేసు ప్రభు వారు స్నేహితుడుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదని చెప్పాను. కాబట్టి మత్తయి డబ్బు సంపాదించడం, అక్రమంగా డబ్బు సంపాదించడం కూడా అది పాపం. ఇప్పుడు మత్తయి చేసిన పాపం ఏంటి? దొంగతనమా, నరహత్య, వ్యభిచారమా? ఏం చేశాడు ఆయన? అక్రమంగా, అన్యాయంగా డబ్బు సంపాదించాడు. ఇది పాపం. సన్మార్గంలో, సత్మార్గంలో తప్ప వేరే పద్ధతిలో డబ్బు సంపాదిస్తే అది భయంకరమైన పాపం అని
బైబిల్ చెప్తుంది. కాబట్టి వీళ్ళు మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళొచ్చు. కాబట్టి మత్తయిని పిలిచాడు యేసుప్రభు వారు. ఆ పాపి అయిన సుంకరి అయిన మత్తయిని పిలిచాడు. యేసుప్రభు అంటాడు వీళ్ళ గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయం 46, 47 వచనాల్లో యేసుప్రభువే సుంకర్లను ఏ విధంగా పిలిచాడో అక్కడ రాయబడింది. కాబట్టి నేను చదువుతాను. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన యెడల మీకు ఏమి ఫలం కలుగును? సుంకరులను అలాగే చేస్తున్నారు కదా. అంటే సుంకరులు అనేది వాళ్ళు మరి వెలివేయబడిన వారు పాపులు అని పోలుస్తున్నాడు. సుంకర్లు అలా చేస్తారట. అంటే సుంకర్లను తక్కువ చేస్తున్నారు. కాబట్టి యేసు ప్రభువు కూడా సుంకర్ల గురించి వాళ్ళు ఇంకొక దగ్గర ఆయన అన్నాడు 18వ అధ్యాయం 17వ వచనం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 17వ వచనంలో, అతడు వారి మాటలు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతడు నీకు అన్యునిగాను సుంకరునిగాను ఎంచుకోను. అంటే సమాజంలో సుంకరులకు ఎటువంటి విలువ ఉందో మీరు చూడండి. వాళ్ళకి ఏమాత్రం విలువ లేదు. అన్యులతో పోల్చారు, వేశ్యలతో పోల్చారు. ఇంకొక సందర్భంలో యేసుప్రభు అంటున్నాడు, ఎక్కడున్నమాట 21వ అధ్యాయం, అక్కడ ఏమంటాడు ఇంకా 31, 32. అందుకు వారు మత్తయి సువార్త 21:31, యేసు సుంకర్లను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకర్లను వేశ్యలను అతన్ని నమ్మిరి. అంటే సుంకర్లు ఏ కేటగిరీ చెందారు? వాళ్ళు పాపులు, వేశ్యలు, అన్యులతో వాళ్ళని పోల్చారు. సమాజంలో వారి డబ్బు ఉంది. కానీ ఇప్పుడు మీరు చూడండి, డబ్బు కంటే ముఖ్యమైనది ఏమిటిది? ఏంటిది ముఖ్యమైనది? క్యారెక్టర్. కాబట్టి డబ్బు ముఖ్యమైనది కాదు. డబ్బున్నోళ్ళు మరి మత్తయికి ఎంతో డబ్బు ఉంది, కానీ సమాజంలో గౌరవం లేదు. ఉందా? ఏ గౌరవం లేదు. జక్కయ్యకు బోడంత డబ్బు ఉంది, ఇంకా ఎంతో డబ్బు సంపాదించారు. కానీ ఈ రోజుల్లో మనం ఎంత డబ్బు ఎక్కువ అనుకుంటే అంత గొప్ప వాళ్ళు అనుకుంటా కాదు. ఎంత క్యారెక్టర్ బాగుంటే అంత గొప్ప వాళ్ళు. కాబట్టి మనం చూడాల్సింది డబ్బును కాదు. డబ్బు ఒకవేళ నువ్వు న్యాయంగా సంపాదిస్తే మంచిదే. న్యాయంగా గవర్నమెంట్కు ట్యాక్స్ కడుతూ మరి సక్రమమైన పద్ధతిలో కష్టపడి డబ్బు సంపాదిస్తే మంచిదే. కానీ అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదిస్తే అది ఏమాత్రం మంచిది కాదు. సుంకర్లు చేసిన ప్రధాన పాపం ఏంటి? లూకా సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. లూకా 3:12. సుంకర్లను బాప్తీసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలన అతను అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో. అంటే అర్థం ఏంటి? సుంకర్లు ఏం చేస్తున్నారు? నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకుంటున్నారు, లంచం తీసుకుంటున్నారు, అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. కాబట్టి ధనం చెడ్డది కాదు, ధనాపేక్ష చెడ్డది. చెడ్డ పద్ధతిలో మనం డబ్బు సంపాదించకూడదు. అన్యాయం చేసి, మోసం చేసి, వడ్డీలకు ఇస్తూ, లంచాలు తీసుకుంటూ డబ్బు సంపాదించకూడదు. కష్టపడి డబ్బు సంపాదించాలి. కష్టపడి డబ్బు సంపాదిస్తేనే అది మనకు తెలంగాణలో ఏమంటాం బరకతుంది కదా. అదేమైనా మనకు నిలబడుతుంది. నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించను. కష్టార్జితాన్ని అనుభవిస్తాను. కష్టార్జితం కాకుండా వేరేది ఏది కూడా మనుషులు అనుభవించాడు. అవి చినిగిన వేసిన సంచిలో ఉన్న ఎంత డబ్బు వేసినా ఏమవుతుంది? చినిగిన సంచిలో వేస్తే ఏమైంది? కాబట్టి కొంతమంది డబ్బు సంపాదిస్తానికి నిలబడదు. ఎందుకంటే అన్యాయపు సొమ్ము, అన్యాయపు సిరి అని బైబిల్లో ఉంది, యేసుప్రభు అంటాడు. కాబట్టి అన్యాయంగా సిరి సంపాదించడం నేర్చుకున్నారు కొంతమంది. ఇది భయంకరమైన పాపం. కానీ ధనము చెడ్డది కాదు కానీ ఏం చెడ్డది? ధనాపేక్ష చెడ్డది. కాబట్టి ధనం కోసం మనం బ్రతకొద్దు కదా. అయితే మనం ధనానికి దాసులు, లేకుంటే దేవునికి దాసులు. నువ్వు దేవునికి దాసులం అయితే ధనానికి దాసులవు కావు. ఒకవేళ ధనానికి దాసులం అయితే దేవునికి దాసులవు కావు. ఒకడు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరదు. ఈ రాత్రి వేళలో మనం పరిశీలన చేసుకుందాం. ధనానికి దాసులమా, దేవునికి దాసులమా? మన జీవిత ధ్యేయం ఏమిటి?
డబ్బు సంపాదించడమేనా, సిరి సంపాదించడమేనా? బైబిల్ చెప్తుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? కాబట్టి అక్రమంగా డబ్బు సంపాదించుకున్నారు. విస్తారమైన ధనవంతుడు ఒకడు, లూకాసు వార్త 16వ అధ్యాయంలో డబ్బు సంపాదించుకున్నాడు, తుళ్ళతూగాడు, విలాసంతో జీవించాడు, ఎన్నో వస్త్రాలు ధరించుకున్నాడు. కాబట్టి చివరికి ఏమయ్యాడంటే ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు మనం ఎలాగో జీవిస్తున్నాము, ధనాపేక్ష కలిగి ఉన్నామా? ఈ సుంకర్లు అనే వాళ్ళు భయంకరమైన, ఈ మత్తయి కూడా అలాంటి వాడే. మత్తయి తన జీవితంలో మరి డబ్బు సంపాదించాడు, ఆస్తులు కూడా పెట్టుకున్నారు. ఈ మధ్యలో పేపర్లో మనం చదువుతున్నాం, చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా కోట్లు కోట్లు. కొంతమంది ఈ మధ్యలో ఒక ఆయన గురించి రాయబడింది, ఆయన బ్రేక్ ఇన్స్పెక్టర్, ఆర్టీఓలో బ్రేక్ ఇన్స్పెక్టర్. బ్రేక్ ఇన్స్పెక్టర్ అంటే పెద్ద పోస్ట్ ఏం కాదు, అది చిన్న పోస్టే. కానీ ఆయన రైడ్ చేస్తే లెక్కలేనంత బంగారం ఉంది ఆయనకు. ఇంకా ఆయన డబ్బట ఇక లెక్క పెట్టడానికి మిషన్లు తెచ్చుకున్నాడు. ఏంటిది, బ్యాంకుల్లో మిషన్లు పెట్టుకున్నాడు, డబ్బులు అంత డబ్బు సంపాదించాడు. ఏం సాధిస్తారు? కాబట్టి కోట్లు సంపాదించడం అది గొప్ప సంగతి కాదు. కోట్లు సంపాదించండి, మీరు 100 కోట్లైనా సంపాదించండి, న్యాయంగా సంపాదించండి, ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేస్తూ సంపాదించండి, పర్వాలేదు. కానీ అక్రమంగా 1 రూపాయి సంపాదించినా అది మనకు నష్టాన్ని తెస్తుంది. మత్తయి జీవితం అలాంటిది. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభువారు మత్తయిని కలుసుకున్నాడు. మనం చదివిన ఈ యొక్క మార్కు సువార్త 2వ ఈ మత్తయి కన్వర్షన్ గురించి, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా 3 సందర్భాల్లో మత్తయి మారు మనసు గురించి రాయబడింది. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 13, ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను. 14, ఆయన మార్గమున వెళ్ళొచ్చు, సుంకపు మెట్టునొద్దర కూర్చున్న అల్ఫయ కుమారుడు లేవిని చూచి, యేసుక్రీస్తు ప్రభువారు లేవిని చూచాడు. అదేంటంటే ఆయన చూపులో, కాబట్టి యేసు ప్రభు లేవిని చూశాడు. చూసేమన్నాడు, నీవు నన్ను వెంబడించు అని అతనితో చెప్పాడు. వెంబడించమని కానీ ఏం చేశాడు ఈయన? వెంబడించాడు. మరి ఈ మత్తయి వెంబడించడం చాలా కష్టం. కాబట్టి లూకా సువార్త 5వ అధ్యాయం చదవండి, ఏ విధంగా ఆయన సంపాదించాడు. లూకా సువార్త 5వ అధ్యాయం ఎలా సంపాదించాడు? 29వ వచనం, లూకా 5:29 చదవండి. అలా కాదు, అధకారం మధ్య ఉంది, సమస్తమును విడిచిపెట్టాను అన్నమాట. అతని సమస్తమును విడిచిపెట్టి, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పిలవగానే ఈ మత్తయి ఏం చేశాడు? అవన్నీ విడిచిపెట్టాడు. ఆ జాబ్ విడిచిపెట్టాడు, ఆ ఉద్యోగం విడిచిపెట్టాడు, ఆ ప్రొఫెషన్, ఆ డబ్బు, అవన్నీ విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించడం మొదలుపెట్టాడు. అలా ఎవరైనా చేస్తారా? స్టేటస్ను వదులుకుంటారా? డబ్బును వదులుకుంటారా? మరి పరువు ప్రతిష్టలు వదులుకుంటారా? విస్తారమైన డబ్బు ఉంది, అన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించాడు. యేసు ప్రభు వారి పిలవగానే ఆయన హృదయం మారిపోయింది, ఆయన జీవితం మారిపోయింది. కాబట్టి మొట్టమొదటిగా మత్తయి ఏం చేశాడంటే తన హృదయాన్ని మార్చుకున్నాడు. తన హృదయాన్ని తెరిచి 3 విషయాలు చెప్తాను, ఆ 3 విషయాలు మీరు మనసులో పెట్టుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే మాథ్యూ ఓపెన్ హిజ్ హార్ట్. మత్తయి ఏం చేశాడు? మొట్టమొదటిగా తన హృదయాన్ని తెరిచాడు. ఎవడో యేసు ప్రభు వారు పిలవగానే వెంటనే విడిచిపెట్టేవాడు. వెంటనే కాదు, కొన్ని విడిచిపెట్టాడా? సగం విడిచిపెట్టాడా? బైబిల్ ఏం చెప్తుంది? సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించాడు. తన జీవితంలో ఉన్న యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఎంతమంది స్నేహితులు ఆయన బాధ పెట్టారు. అంతకుముందు తాగేవాడు, తినేవాడు, స్నేహితులతో జల్సా చేసేవాడు, తోటి కొలీగ్స్, తోటి సుంకర్లు, వారందరితో ఎంజాయ్ చేసేవాడు. ఎవరైతే మారు మనసు పొందాడో మరి వారందరూ స్నేహితులందరూ దూరం అయ్యారు. దూరం అవటమే కాదు, మిగతా స్నేహితులందరూ ఏం చేశారు? మత్తయిని బాధ పెట్టడం, హింస పెట్టడం మొదలుపెట్టారు. నువ్వేందయ్యా, ఎగతాళి చేస్తారు కదా, మొన్నటిదాకా నువ్వు మాతోనే తిన్నావు, తాగావు, ఇప్పుడేమో కొత్తగా ఏదో చెప్తున్నావు, యేసుక్రీస్తు అంటున్నావు, సువార్త అంటున్నావు, మారు మనసు అంటున్నావు, రక్షణ అంటున్నావు అని చెప్పి ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు. పాపం ఈ మత్తయిని ఎంత అవమానించారు, ఎంత బాధ పెట్టారు.
మత్తయి ఆదాయాన్ని కోల్పోయాడు, స్నేహితులను కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, గ్రామాన్ని కోల్పోయాడు, అన్ని సుఖ సౌఖ్యాలు అన్ని విడిచిపెట్టాడు. యేసుక్రీస్తుని నమ్ముకోవటం అంటే అర్థం ఏంటంటే అన్ని విలాసాలు విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, లోకాసులు విడిచిపెట్టాలి. నేను లోకాన్ని కోరుకుంటాను లేదా యేసుక్రీస్తుని కోరుకుంటా అంటే కుదరదు. నువ్వు యేసుక్రీస్తుని కోరుకుంటే లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దురాశలు విడిచిపెట్టాలి, అన్నీ విడిచిపెట్టాలి. ఒకవేళ యేసుక్రీస్తుని వద్దనుకుంటే ఇవన్నీ కోరుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మత్తయి తన జీవితాన్ని, హృదయాన్ని తెరిచాడు, పాత స్నేహితులను విడిచిపెట్టాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మరి ఇతను మారిపోయిన వ్యక్తి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు లేవి అనే వ్యక్తి ఇప్పుడు ముందు ఏముండే అతను, ఆయన పేరు ఏం పేరు? లేవి. ఇప్పుడు ఏమైపోయాడు? మత్తయి అయ్యాడు. లేవి మత్తయిగా మార్చబడ్డాడు. యేసు ప్రభువారు పిలవగానే ఆయన మారు మనసు వచ్చింది, రక్షణ వచ్చింది. తన హృదయాన్ని యేసు ప్రభువుకి ఇచ్చాడు. అంతకుముందు తన హృదయంలో పాపం ఉంది, బైబిల్లో ఉంది. హృదయంలో ఏ పాపాలు ఉంటాయో మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఉంది. ఎటువంటి భయంకరమైన పాపాలు చేశాడో యేసు ప్రభు దగ్గరికి రాగానే యేసు ప్రభు నమ్ముకుంటే చాలు, ఆయన విశ్వాసం ఉంటే చాలు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నాం, మనం అందరం ఇంకా పాపంలో కొనసాగుతున్నామంటే మన పాపాలు విడిచిపెట్టలేదు. పాపాలు విడిచిపెట్టిన వాళ్ళమైతే మనం అందరం కూడా ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించే వాళ్ళం. ఈ రాత్రి వేళలో మరొక మాట, మత్తయ్య మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే ప్రభు కొరకు తన హృదయం తెరిచాడు. మత్తయ్య ఏం చేశాడు? తన హృదయాన్ని తెరిచాడు. ఈ రాత్రి వేళ మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. మన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చామా? మన హృదయంలో యేసు ప్రభు ఉన్నాడా, లేదా మన హృదయంలో పాపం ఉందా? ఏదనేది మనం పరిశీలన చేసుకోవాలి. మత్తయి తన హృదయాన్ని తెరిచాడు. ఇందాక మనం పాడిన పాట తెరువు నీ హృదయ ద్వారం. కాబట్టి హృదయాన్ని తెరవాలి. ప్రభు కావాల్సింది బైబిల్ చెప్తుంది, నా కుమారుడా నీ డబ్బు నాకిమ్ము అంటుందా, లేకపోతే నీ తలాంతులు నాకిమ్ము అంటుంది? ఏమంటుంది? నా కుమారుడా నీ హృదయము నాకేమో. యేసు ప్రభు కావాల్సింది మన హృదయాలు కావాలి. పాపంతో కూడిన హృదయాలు, భ్రష్టత్వంతో నిండిన హృదయాలు మన జీవితాలు యేసు ప్రభు వారు మన హృదయాల రక్తం చేత కడుగుతాడు. పాపంతో నిండిన హృదయాలను డాక్టర్లు ఏం చేస్తారు? గుండె సర్జరీ చేస్తే ఆ గుండెలో ఉన్న దమములు, శిరలు అవన్నీ దాన్ని ఏం చేస్తారు? తీసి సరిచేసి మళ్ళీ మంచిగా అతికిస్తారు. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అది భౌతికమైన గుండె సర్జరీ. యేసు ప్రభు వారు స్పిరిచువల్ సర్జరీ చేస్తాడు. ఎలా చేస్తాడంటే తన రక్తం ద్వారా ఆయన మన హృదయాన్ని కడుగుతాడు. కాబట్టి యేసు ప్రభువుకు మనం ఇవ్వాల్సింది ఏంటి మొట్టమొదటిగా అంటే మన డబ్బు కాదు, మన తలాంతులు కాదు, మన గృహం కాదు, మన ధనం కాదు, మన ఆస్తి కాదు. ఏమి వల్ల మొట్టమొదటిగా హృదయం ఇవ్వాలి. హృదయం ఇవ్వకుండా ఏది ఇచ్చినా ప్రయోజనం లేదు. పూర్వకాలంలో భక్సింగ్ గారు ఏం చెప్పేవారంటే ఎవరైతే మారు మనసు రక్షణ పొందారో అలాంటి వారి కానుక లేదని చెప్పేవాళ్ళు. ఏది ఆరంభ దినాలు అంత స్టాండర్డ్స్ ఎప్పుడున్నాయా? కాబట్టి మారు మనసు పొంది అంటే అర్థం ఏంటంటే నీ హృదయం ఇవ్వకుండా నువ్వు డబ్బు ఇచ్చినా దేవుడు ఆ భక్తిని మెచ్చడు. నీ డబ్బు వేస్ట్ అవుతుంది, అది దేవునికి ఉపయోగకరంగా ఉండదు. ఒక వ్యక్తి దొంగతనం చేసిన డబ్బు తీసుకొని వచ్చి గల్లాపెట్లు వేస్తే దేవుడు మెచ్చుతాడా? అనవసరంగా ఆ డబ్బులు పోగొట్టుకున్నట్టు. కాబట్టి మనం మన జీవితాన్ని ప్రభువు సమర్పించుకోకుండా, మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా మనం ఏమిచ్చినా అది ప్రభు దృష్టిలో అంగీకారం కాదు. కాబట్టి యేసు ప్రభువా మనం ప్రార్థన చేయాలి. యేసు మరి నా హృదయం పాపంతో నిండింది, దుష్టత్వంతో నిండింది. ప్రభువా నా హృదయంలో నీకు ఎంత మాత్రము చోటు లేదు. ఆయన నా హృదయాన్ని కడుగు, నా హృదయాన్ని శుద్ధి చేయి. కాబట్టి హృదయంలో ఉదయం ఏం చేస్తుందంటే మన మీద నేరారోపణ చేస్తుంది. మీకు తెలుసా? మనం పాపం చేస్తున్నామో లేదో మన హృదయం మనకు చెప్తుంది, మన మనస్సాక్షి మనకు చెప్తుంది. కాబట్టి హృదయాన్ని ఎప్పుడు చెప్తుంది? హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు. ఇక పాపంలో ఉండేవాడికి ఇదేం అర్థం కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి నీ హృదయం కావాలి, నీ హృదయంలో చోటు కావాలి కదా. అదే కదా ప్రకటన 3:20 మనం చదివేది చూడండి. ప్రకటన 3:20
ఇదిగో నేను తలుపుతున్నాను, తట్టుచున్నాను. ఎవడైనను ఆ, నా స్వరం విని ఆ, తలుపు తీసినడలా తలుపు తీసినాడు. నేను అతని వచ్చి ఆ. అతనితో నేను నాతో కూడా అతను భోజనం కానీ చేయాలి. ఏళ్ళు తీయాలి? హృదయం అనే తలుపు. అందరికీ కీర్తనలో ఉంది, హృదయం అనే తలుపునొద్దని మంచి పాట ఉంది. యేసు ప్రభువారు ఈ ఇంట్లో కాదు, ముందు ఆయన కావాల్సింది ఏంటంటే హృదయం అనే తలుపు ఇవ్వాలి. నీ హృదయాన్ని ఓపెన్ చేయాలి. అప్పుడు యేసు ప్రభువారు వస్తారు. హృదయాన్ని మూసుకుంటే యేసు ప్రభువారు. లబోదిక సంఘంలో వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభువారు సంఘంలో ఉన్నా అనుకున్నారు, కానీ సంఘంలో ఉన్నాడా? ఏం చేశాడంటే ఆయన సంఘం వెలుపలికి పోయాడు. మరి పాపం ఉన్న చోట, కాబట్టి భ్రష్టత్వం ఉన్న చోట యేసుప్రభు ఉండడు. మళ్ళా ఆయన ఏం చేశాడు? హృదయాన్ని తడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని హృదయాన్ని తడుతున్నప్పుడు ఆయన హృదయాన్ని తలుపు తీయాలి. యేసుప్రభు నా హృదయాన్ని మార్చు, నా హృదయంలో నువ్వు రా. ఇంతకుమించి లేదు, ఇంతకుమించి చెప్పేది ఏమి లేదు. అర్థమైందండి? కాబట్టి రాత్రి కాలంలో ఇంకా ఎవరైనా హృదయాన్ని ప్రభుకి ఇవ్వకపోతే మీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వండి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే సగం సగం హృదయానికి ఇస్తారు, సగం హృదయానికి ఇస్తారు, సగం హృదయం దేవునికి ఇస్తారు, సగం హృదయం ఏం చేస్తారు? పాపానికి ఇస్తారు. బైబిల్ ఏం చెప్తుంది? ఎలా మనం ప్రభువుని ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, ఓల్ హార్టెడ్. అని తెలుసా? పూర్ణ హృదయం అంటే హృదయంలో మరి సంపూర్ణంగా ప్రభువుని మనం ప్రేమించాలి. కాబట్టి మన హృదయం అంతా ప్రభుకి ఇవ్వాలి. మత్తయి యేసు ప్రభు వారు పిలవగానే నన్ను వెంబడించమనగానే వెంబడించాడు, అన్నీ విడిచిపెట్టాడు. తన హృదయాన్ని, తన జీవితాన్ని అన్ని ప్రభువుకి ఇచ్చాడు. అది మొదటిది. ఇక రెండవది, మత్తయి ఏమి ప్రభువు తెరిచాడంటే చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ అధ్యాయం 15వ వచనం. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇంకా ఇట్టి వారులు అనేకులు ఉండేవి. రెండవది, మత్తయి ఏం తెరిచాడంటే మాథ్యూ ఓపెన్ ఈజ్ హోమ్. 3H ఫార్ములా అంటారు. మొట్టమొదటి ఏంటిది? ఈ ఓపెన్ ఈజ్ హార్ట్, హార్ట్. రెండవ హెచ్ ఏమిటి? హోమ్. రెండవది ఏమిటి? తన ఇల్లును తెరిచాడు. రక్షింపబడిన వారు మొట్టమొదటిగా ఏం తెరవాలి? నేను రక్షణ పొందానని చెప్పుకుంటే సరిపోదు. ఏం చేయాలంటే మన గృహాలు ప్రభుకి ఇవ్వాలి. మన గృహాలు తెరిచిన గృహాలుగా ఉండాలి, ఊసిపోయబడకూడదు. ఇప్పుడు మొత్తం మారు మనసు పొందిన వెంటనే ఏం చేశాడంటే ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ రక్షణ అవన్నీ పొందిన తర్వాత ఆయన అనేకులను, తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు. ఎంతమంది సుంకర్లు పిలిచాడు, ఎంతమంది పాపులను పిలిచాడు, తన తోటి కొలీగ్స్, ట్యాక్స్ కలెక్టర్ అంటారు కదా, వాళ్ళందరినీ పిలిచాడు. బహుశా జక్కని కూడా పిలవచ్చు, జక్క రాకపోవచ్చు కదా. కాబట్టి అనేకులను పిలిచాడు, ఎంతో మంది పాపులను పిలిచారు. పాపులు అంటే అర్థం ఏంటిది? బైబిల్లో కొత్త నిబంధనలో పాపులు అంటే సువార్తల్లో వారి యూదులే ధర్మశాస్త్రం ప్రకారం జీవించకుండా ప్రవర్తించే వారిని ఏమంటారంటే పాపులని బైబిల్ బోధిస్తుంది. ఎంతో మంది ఇట్టివారు ఏంటట? ఇట్టివారు అనేకులు ఉన్నారు. అంటే ఎంతమందిని పిలిచారో గొప్ప విందు చేశాడట, మామూలు విందు కాదు అది. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం అక్కడ ఉంది. లూకాసు వార్త 5వ అధ్యాయం 28. అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకర్లను ఇతరులు అనేకులు వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. కాబట్టి ఇక్కడ ఎంతో మందిని భోజనాలు పిలిచాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అందరికి పిలిచి భోజనం పెట్టడం కాదు. పర్పస్ ఏంటంటే అనేకులను పిలిచి యేసుక్రీస్తు సువార్త వినిపింపజేయాలి. మనం ఏం చేయాలంటే రక్షింపబడిన ప్రతి వ్యక్తి యొక్క ధ్యేయం ఏంటంటే రక్షణ సువార్త ప్రకటించాలి. మనం ప్రకటించాలి. మనం ప్రకటించలేకపోతే ప్రకటించే వారితో నడిపించాలి, మందిరాన్ని నడిపించాలి. కాబట్టి మత్తయి ఎంతో మంది ఆ దినం యేసుక్రీస్తు వారు భోజనానికి పిలిచినప్పుడు ఎంతో మంది స్నేహితులు వచ్చారు. ఈ లేవి స్నేహితులు వచ్చారు, సుంకర్లు వచ్చారు, పాపులు వచ్చారు, అనేకులు పిలిచాడు. వాళ్ళందరూ యేసుప్రభు వారి బోధ విన్నారు. ఎంతమంది ఆ గృహముల ద్వారా రక్షించబడ్డారో మీకు తెలుసా? మనం చెప్పలేము. దాదాపు అక్కడ 200-300 మంది ఉండొచ్చు. అనేకులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ యేసుప్రభు వారి బోధ విన్నారు. అందులో ఎంతమంది మారు మనసు పొంది ఉండవచ్చు? ఎంతో మంది మారు మనసు పొందారు.
అంటే ఇదంతా ఎలా జరిగింది అంటే మత్తయి తన ఇంటిని తెరిచాడు. మన గృహాలు తెరిచి ఉన్న గృహాలుగా ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. ఆ, 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని చూసాం మరియా ఇల్లు. కాబట్టి యెరూషలేములో ఒక ఆమె ఉంది మరియా, ఆమె జాన్ మార్క్ తల్లి అయిన మరియా. ఆమె గృహం ఇల్లు తెరవబడిన గృహం, తెరిచిన గృహం. ఆ గృహంలో ఎప్పుడు ప్రార్థనలే ఉండేవి. ఎప్పుడు ఏముంటుండే? ఆరాధనలు ఉంటుండే. అపోస్తులు ఎప్పుడు వస్తుండేవాళ్ళు, వెళ్తుండేవాళ్ళు. అది ఇట్ వాజ్ ఏ ఓపెన్ హోమ్. అదేమి కొంతమంది అంటారు మా ఇంట్లోకి ఎవరు రావద్దు అనుకుంటారు, కానీ అలా కాదు. ఆమె ఇల్లు ఎలాంటిదంటే ఎప్పుడు ప్రార్థనలే. పేతురు సంఘం అపోస్తులు చెరసాల వేయబడిన తర్వాత అనేకులు ఆ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేశారట. కాబట్టి మన గృహాలు క్రీస్తు నిలయాలుగా ఉండాలి. అనేకులు వచ్చి దేవుని సువార్త వినాలి. కాబట్టి ఇక్కడ మత్తయి చేసిన మంచి పని ఏమిటంటే ఆయన ఇల్లును తెరిచాడు. మన ఇల్లు మనం తెరిచే ఉంచామా, మోసుకొని ఉందామా? మన గృహాలు ఎలాగున్నాయి? ప్రార్థన గృహాలుగా ఉన్నాయా? సువార్త గృహాలుగా ఉన్నాయా? ఆరాధన గృహాలుగా ఉన్నాయా? మన గృహాలు ఎలాగున్నాయి? మన గృహాలు ఏమైనా ప్రభుకు ప్రయోజనకరంగా ఉన్నాయి? మన గృహాలు ఏ విధంగా ఉన్నాయి? గొప్ప గొప్ప గృహాలు మనం కట్టుకుంటున్నాం. ఆ గృహాల్లో యేసు ప్రభు వారిని మనం ఆహ్వానిస్తున్నామా? అనేకులను పిలిచే వారంగా ఉన్నామా? ఈ రాత్రి ఇప్పుడు మరలా నేను మీకు ముగింపులో మనం చెప్తాను. ఇక్కడ 3 విషయాలు. మొట్టమొదటిగా మత్తయి ఏం తెరిచాడు? మరలా చెప్పండి. తన హృదయాన్ని తెరిచాడు. మాథ్యూ ఓపెన్డ్ హిస్ హార్ట్. ప్రభువుకు మనం తెరవాల్సింది ఏమంటే మన హృదయాన్ని తెరవాలి. ఆ తర్వాత హృదయాన్ని తెరిచిన తర్వాత మనం ఏం తెరవాలి? ఇల్లు తెరవాలి, మన గృహాన్ని తెరవాలి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను అనుకుంటాను మరి ఎంతో మంది ఆ గృహం ద్వారా రక్షించబడ్డారు. దేవుని బిడ్డలంగా మనం ఇల్లు మనం తెరవాలి. దేవుడు మన గృహాలు ఎందుకు ఇచ్చాడు? మనం ఏదో ఎంజాయ్ చేయమని కాదు, మన కోసం ఇచ్చాడు. మన కుటుంబం ఆనందించడానికి ఇచ్చాడు. ప్రాముఖ్యంగా మన గృహం ప్రభు కొరకు తెరవబడాలి, ప్రభు పిల్లల కొరకు తెరవబడాలి. కాబట్టి నేను ఆ గృహం ఎలాగుంది? కొంతమంది రాస్తారు క్రిస్మస్ టైంలో ఈ ఇంటికి ప్రభు యజమాని అని రాస్తారు. మన గృహంలో యేసు ప్రభు ఉన్నాడా? కాబట్టి నీ గృహంలో యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. మత్తయి తన గృహాన్ని తెరిచాడు. మొట్టమొదటి నీ హృదయాన్ని ప్రభు కోసం తెరిచావా? మనం పరిశీలన చేసుకుందాం. రెండవది, నీ గృహం ప్రభు కొరకు తెరవబడిందా అనేది చాలా ప్రాముఖ్యమైంది. చూడండి, అదే మార్కు సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు. కొన్ని దినముల తర్వాత కపెర్నహూముకు వచ్చెను. ఆయన ఏంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది గనక. ఇక్కడ కపెర్నహూములో పేతురు అనే ఒక ఆయన ఉన్నాడు, సీమోను పేతురు. ఆయన ఇంట్లో యేసుప్రభు వచ్చాడు. ఆ ఇంట్లో కూడా అనేకులు దేవుని వాక్యం విన్నారు. ఒక పక్షవాళ్ళు గారు మోసుకొచ్చారు, 4 మోసుకొని వచ్చారు. వారికి స్థలము సరిపోలేదు. ఆ పెంకుటిల్లు విప్పి అనుకోవచ్చు ఆ ఇంటి ఆయన బహుశా పేతురు అయి ఉండొచ్చు. పేతురు ఉండొచ్చు, ఇదేంట్రా నాయన ఇంత నష్టం చేస్తారు మాకు, నా ఇల్లునే ఇలా చేస్తారా మీరంటే వాళ్ళు అనొచ్చు, అయ్యా మీకు ఎంత అయినా సరే మేము మేము దాన్ని రిపేర్ చేస్తాం. బహుశా పేతురుడు ఒప్పుకోవచ్చు, నా ఇల్లు నష్టపోయినా పర్లేదు, ఒక ఆత్మ రక్షింపబడితే చాలు, ఒక వ్యక్తి రోగం తగ్గితే చాలు, ఒక వ్యక్తి విశ్వాసం బాగైతే చాలు. కొన్నిసార్లు మనం క్రయం చెల్లించుకోవాలి. గృహకుడికలు పెట్టుకోవాలంటే చాలా మంది పెట్టుకోవట్లేదు. కొంత క్రయం అవుతుంది, కొంత ఖర్చు అవుతుంది, పర్వాలేదు. మరి దేవుని కోసం నువ్వు పరలోకానికి ఏమైనా వెలగడతావా? నిత్య జీవానికి ఏమైనా వెలగడతామా? రక్షణ మనం డబ్బుతో కొలుస్తామా? అవి వెళ్ళలేనివి. అలాంటి ప్రభు ద్వారా పొందినప్పుడు ప్రభు కోసం, సువార్త కోసం, ప్రభు బిడ్డల కోసం ఇంటికి పిలిచి సువార్త పెట్టి 10 మందికి దేవుని వాక్యం వినిపిస్తే, ఒక ఆత్మ రక్షించబడితే అది ప్రయోజనమే కదా. కాబట్టి ఈ గృహకుడికి అనేది మరి మత్తయి ప్రారంభించాడు. అర్థమైందండి? కాబట్టి రెండవదిగా మన గృహాలు మనం తెరవాలి. కాబట్టి మన గృహాలను అనేకులను పిలవాలి, దేవుని బిడ్డలను పిలవాలి, సంఘ పెద్దలను ఆహ్వానించాలి, సేవకులను పిలవాలి. అందా మా ఇంటికి రండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పాలి. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు కూడా మన ఇంట్లో
వేరే ఉద్దేశం లేదు. ఈ మూడవది ఆయన ఏం చేశాడంటే తన చేతులు తెరిచాడు. ఎక్కడెక్కడ సువార్త చేశాడు ఆయన? ప్రభు పరలోకానికి వెళ్ళి 6 నెలల తర్వాత ఈ అపోస్తులు అనేక స్థలాలకు చెదిరిపోయారు. యూదాలో, యెరూషలేములో స్థలం రావడంతో చెదిరిపోయిన ఈయన ఎక్కడ చేశాడంటే ఆ పర్షియాలో సేవ చేశాడు. పర్షియా దేశంలో ఆయన సువార్త చేశాడు. ఇథియోపియాలో ఆయన చేశాడు. సిరియా దేశంలో సువార్త ప్రకటించాడు. ఇవన్నీ మనకు ట్రెడిషన్ చెప్తున్నాయి. గ్రీసు దేశంలో కూడా కొంత సువార్త ప్రకటించాడు. ముఖ్యంగా ఇథియోపియాలో, ఆఫ్రికా ఖండంలో ఆయన ఎక్కువ సేవ చేశాడు. చివరికి ఆయన హతసాక్షిగా గావించబడ్డాడు. ఒక్క యోహాను తప్ప, యోహాను ఒక్కడే యేసుప్రభు వారి 12 మంది శిష్యుల్లో, అపోస్తుల్లో యోహాను ఒక న్యాచురల్గా చనిపోయాడు తప్ప మిగతా అందరూ కూడా హతసాక్షులు అయ్యారు. కాబట్టి ఈ యొక్క మత్తయి ఖడ్గం చేత ఆయన్ని చంపారు. ఇథియోపియాలో ఆయన గురించి కథనం ఏమిటంటే, యేసుప్రభు వారి సువార్త ప్రకటిస్తున్న కాలంలో అక్కడ ఒక రాజు తప్పుడు పనులు చేస్తూ ఉంటే ఆయన పాపాన్ని ఖండించినందుకట, ఆయన అక్రమంగా వ్యభిచారమైన పాపం చేస్తున్నప్పుడు ఆయన తప్పును ఖండించాడు, పాపమని చెప్పాడు. అందుకని చెప్పి ఆయన ఆ యొక్క రాజు వచ్చి ఆయన ఖడ్గంతో చంపివేసినట్లు ఒక కథనం ఉంది. ఏది ఏమైనా క్రీస్తు కొరకే హతసాక్షి అయ్యాడు. ప్రాముఖ్యంగా ఆయన చేసింది ఏమిటంటే సువార్త రాశాడు. ఈ మత్తయి సువార్త అనేది, మత్తయి సువార్త అనే పెద్ద సువార్త ఇది. చూడండి, 4 సువార్తల్లో పెద్ద సువార్త ఏది? మత్తయి సువార్త. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 28. మార్కులో 16, లూకాలో 24, యోహాన్లో 21. కాబట్టి ఎక్కువ సువార్త, ఎక్కువ అధ్యాయాలు ఉన్న అంటే పొడవైన సువార్త. యేసుక్రీస్తు జీవితం గురించి వివరంగా రాశాడు. కాబట్టి మత్తయి సువార్త ద్వారా ఈ రోజున ఈ 2000 సంవత్సరాల్లో కోట్ల కొలది ప్రజలు పరలోకానికి వెళ్ళారు. ఆయన చేసిన త్యాగం, ఆయన చేతులు తెరిచి సువార్త రాయటం మొదలుపెట్టాడు. అర్థమైందండి? కాబట్టి క్రీస్తు కొరకై 3 అంతలుగా మనం ఇవ్వాలి. 1, మన హృదయాన్ని ఇవ్వాలి. 2వది, మన గృహాలు తెరిచి ఉంచాలి. 3వది, మన చేతులు. కాబట్టి నేను ఏ పని చేయనంటే కుదరదు. చాలామంది వీఆర్ నాట్ సెలబ్రిటీస్ బట్ సర్వెంట్స్ కదా. మనమేమి సెలబ్రిటీస్ కాదు. ఇక్కడ సెలబ్రిటీ హోదా ఎవరికి లేదు. మనం అందరం కూడా దాసులమే. యేసుప్రభు వారే దాసుడు అయితే ఇక మనమెంత? కానీ చాలాసార్లు మనం ఇట్లా అనుకుంటాం, నేను ఆ పని చేయను, నేను ఈ పని చేయను, నేను సేవకుడిని అట్లా అనుకుంటాం. అదే నేను సంఘ పెద్దను, నేను చేస్తాను. ఇది కాదు. కాబట్టి అందరూ చేయాల్సింది, అందరూ కూడా దాసులమే. కాబట్టి ప్రభు కొరకై మనం పనిచేసే వరంగా ఉండాలి. దేవుని మందిరంలో పని చేయాలి, కష్టపడాలి. ఏ పని చేతనైతే ఆ పని చేయాలి. కాబట్టి ప్రభు కోసం ఏమైనా చేస్తే మనం ఏమి నష్టపోము. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఎవరు? మత్తయి హతసాక్షి అయ్యాడు. ఈ రాత్రి వేళ మత్తయి జీవితం ఒక సవాలుగా మనకుంది. మన జీవితాలు ఎలాగుండాలి? ఒక పాపంలో ఉన్న వ్యక్తి, అందరి చేత అసహించుకునే వ్యక్తి, సమాజం అతన్ని ద్వేషించింది, దొంగ, ద్రోహి, రాజద్రోహి, యూదులకు శత్రువు అని ఆయన మీద ముద్ర వేశారు. అలాంటి వ్యక్తి చివరికి యేసుప్రభు వారి పిలుపును అందుకున్నాడు. ఈ రాత్రి యేసుప్రభు వారికి ఎలాంటి వారు కావాలి? చూడండి, మనం చదివిన వాక్య భాగంలో మార్కు సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. పరిచయులలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమి? యేసుక్రీస్తు కావాల్సింది పాపులు, సుంకర్లే. అలాంటి వారితో కలిసి ఆయన భోజనం చేశాడు. అపవిత్రమైన మనుషులు వీళ్ళు. ఆ రోజులు అనుకునేవాళ్ళు పాపం చేసిన మనుషులు, చెడ్డవాళ్ళు. అలాంటి వారికే ప్రభు నేను పాపులను పిలవచ్చుని కానీ, అంటే నీతిమంతులు అంటే పాపి అయిన మత్తయి యేసుప్రభు వారు నీతిమంతులుగా ఆయన్ను మార్చాడు. కాబట్టి రాత్రి వేళ మన జీవితాలు ఎలాగున్నాయి మనం పరిశీలన చేసుకుందాం. మత్తయి వలె మన హృదయం మార్చబడిందా? యేసుప్రభు వారి పిలుపుని అందుకొని మార్చబడిన జీవితంలో ఉన్నామా? అనేక సంవత్సరాలు మందిరానికి వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, కానీ మన జీవితం మార్చబడిందా? ఇది చాలా ప్రాముఖ్యం. మన జీవితం మార్చబడకపోతే, మన జీవితంలో హృదయంలో కార్యం జరగకపోతే దేవుని కోసం నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. కాబట్టి మన హృదయం, ప్రభువా నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. 2వది, ప్రభువా నా గృహాన్ని తెరిచి ఉంచాను. 3వది, నా చేతులు కూడా నీకు ఇస్తున్నాను. నేను కష్టపడతాను, శ్రమ పడతాను, ఈ చేతులతో నేను కష్టపడతాను. కాబట్టి పౌలు అంటాడు, ఏమన్నాడు? ఈ చేతులతో నేను కష్టపడి
అనేకులకు సువార్త ప్రకటించాను. ఆ మాట మీకు దొరుకుతుందా? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం కదా. చేతులతో కష్టపడ్డాను అన్నమాట. లేదు అక్కడ అయ్యా 18వ అధ్యాయం అట 3వ వచనం. సరే, అది కానీ అక్కడ ఏముంటుందంటే ఈ చేతులతో నేను కష్టపడి రాత్రింబగలనే మాట 31లో ఉంది. కానీ అయ్యా 20:34 నా అవసరం నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినని మీకు. ఎవరి కోసం ఆయన కష్టపడ్డాడు? ఆయన కోసమే కాదు, ఇతరుల కోసం కష్టపడ్డాడు, సంఘం కోసం కష్టపడ్డాడు, సువార్త కోసం ఈ చేతులతో. కాబట్టి ప్రభువుకు మన చేతులు కావాలి. ఈ రోజున యేసు ప్రభు ఏం కోరుతున్నాడు? మన చేతులు కోరుతున్నాడు. మనం కనుక మన చేతులు మూర్చుకొని కూర్చుంటే సువార్త ఎవరికి అందదు. మనం మన చేతులతో కానుకల పెట్టలో కానుకలు వేయకపోతే సువార్త ప్రకటించకుండా ఆగిపోద్ది. మన చేతులతో మన కాళ్ళతో మనం సువార్త ప్రకటించకపోతే ప్రభు పని ఆగిపోద్ది. కాబట్టి ప్రభువు కావాల్సింది నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే మత్తయి వలె నీ హృదయాన్ని దేవునికి ఇస్తే నీ గృహాన్ని ఇవ్వు. మూడవదిగా నీ చేతులు తెరవాలి. మాథ్యూ ఓపెన్ ఈజ్ అ హార్ట్. కాబట్టి ఎప్పటికీ ఈ ప్రసంగం మీ మదిలో నిలిచిపోవాలి. వింటున్నావా? మూడు హెచ్చులు చెప్పండి. మొట్టమొదటిగా హార్ట్, మన హృదయాన్ని ప్రభువుకు తెరవాలి. రెండవది హౌస్, హోమ్, మన హృదయం ప్రభు కొరకై. హౌస్కు హోమ్కు తేడా ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ హోమ్. హౌస్ అన్న ఇల్లే, హోమ్ అన్న ఇల్లే. కాబట్టి సొంత ఇల్లు అంటే హోమ్ అంటారు. నేను నా ఇంటికి వెళ్తున్నానంటే ఏమనాలి? అక్కడ ఇంగ్లీష్లో హోమ్ అని వాడాలి. నేను పలానా సహోదరుని ఇంటికి వెళ్తున్నా అంటే హౌస్ అని వాడాలి కదా. అది నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. కాబట్టి ఇంగ్లీష్లో ఏముందన్నమాట? ఇన్ మై ఫాదర్స్ హోమ్ దేర్ ఆర్ సో మెనీ మ్యాన్సర్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్. లేకపోతే కాబట్టి ఇల్లు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకు సంతోషాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది మన ఇల్లే. కాబట్టి ఆ ఇంట్లో ఏముండాలి? యేసు ఉంటే ఇంకా ఎక్కువ ఆనందం. కానీ ఈ రాత్రి వేళలో ముగింపులో పరిశీలన చేసుకుందాం. నా హృదయాన్ని నేను ప్రభువుకి ఇచ్చానా? ఇవ్వకపోతే ప్రభా ఈ రాత్రి వేళ నా హృదయాన్ని, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నా. రెండవది, నీ హృదయం, నీ యొక్క ఇల్లు ఎలాగుంది? ప్రభువుకు అనుకూలంగా ఉందా? ప్రభువు ఆ ఇంట్లో ఉంటున్నాడా? ప్రభు బిడ్డలు పరిశుద్ధుల ప్రార్థనలు ఇంట్లో ఉంటున్నాయా? నువ్వు ధన్యుడు. అది నీకు మేలు, ప్రయోజనకరం. మత్తయి తన ఇంటిని తెరిచాడు, అనేకులను ఆహ్వానించాడు, తన ఇంటి ద్వారా సువార్త చేశాడు, ఎంతోమంది మారు మనసు పొందాడు. మూడవదిగా మత్తయి తన చేతులు తెరిచాడు. ప్రభు కోసం మనం ఏమైనా కష్టపడుతున్నావా? ఈ నా చేతులతో కష్టపడి అన్నాడు పౌలు. కాబట్టి సువార్త రాశాడు, పని చేశాడు. దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు మనం కష్టపడి పని చేయాలి, సువార్త ప్రకటించాలి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మత్తయి జీవితం ద్వారా ఒకప్పుడు భయంకరమైన పాపంలో ఉన్నాడు ప్రభా. అనేకులు ఆయన జీవితాన్ని అసహించుకున్నారు, అక్రమంగా డబ్బు సంపాదించారు, నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకున్నారు. ఆ రోజుల్లో మరి సుంకర్లను వేశ్యలతో, అన్యులతో పోల్చారు, వెలివేయబడిన వారితో పోల్చారు. అలాంటి దీన స్థితిలో, మరి నరక స్థితిలో, ఉగ్రతకు పాత్రుడైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభా, నువ్వు కపెర్నహూములో ఆయన్ని చూచావు, ఆయన్ని పిలిచావు. ప్రభా, నీ ప్రేమ ఎంత గొప్పది, నీ దయ ఎంత గొప్పది. ప్రభా, నువ్వు మమ్మల్ని కూడా పిలుస్తున్నావు. అది నా మత్తయినే కాదు, ఇది నా మమ్మల్ని కూడా పిలుస్తున్నావు. మాలో ఒక్కొక్కరిని పిలుస్తున్నావు. మేమందరం మీకు ఎంతో ప్రేమైన వాళ్ళమే ప్రభా. మీకు మాలాంటి పాపులే మీకు కావాలి తండ్రి. పాపులతో, శంకరులతో నువ్వు కలిసి భోజనం చేశావు ప్రభా. నువ్వు నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు మా తండ్రి. ఈ లోకంలో ఎవరూ నీతిమంతులు లేరు. 3:11 రోమా ప్రభా. అయితే మమ్మల్ని నీతిమంతులుగా మార్చావు, పాపులైన మమ్మల్ని పిలిచావు ప్రభా. మేము మరి పాపం అనే రోగంతో ఉన్నాం. నువ్వు పరమ వైద్యుడు, మాకు ఆరోగ్యం ఇచ్చావు. నీకు దేవా, నీకు వందనాలు. ఆత్మీయ ఆరోగ్యం ఇచ్చావు. పల్లెకు తండ్రి, నీకు వందనాలు. పాపులతో కలిసి భోజనం చేశావు, మా కొరకు మరణించావు, కలవరి శిలువలో ప్రాణం పెట్టావు. మత్తయిని పిలిచావు, కానీ ఆ మత్తయి కొరకు నువ్వు తర్వాత నువ్వు కలవరి శిలువలో ప్రాణం పెట్టావు ప్రభా. నీ ప్రేమను బట్టి వందనాలు. ఈ రాత్రి వేళ మత్తయిని పిలిచినట్లుగా మా తండ్రి నువ్వు క్రయం చెల్లించావు. నువ్వు చనిపోయి సమాధి చేయించి తిరిగి లేచావు. ఎవరైతే ఎంతమందిని అయితే
మరి వారిని ఆహ్వానిస్తున్నావు. ఎవరైతే వస్తారో మత్తయి వలె నేను వెంబడిస్తారో. మత్తయి అయితే సమస్తాన్ని విడిచిపెట్టాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, లోకాన్ని విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, విస్తారమైన ధనాన్ని విడిచిపెట్టాడు, ఎంత క్రయం చెల్లించాడు. ప్రభు అలాంటి వారిని కోరుతున్నావు నాయన. రెండవదిగా మత్తయి తన గృహాన్ని తెరిచాడు. ఈ రాత్రి వేళ మా గృహాలు ఎలాగున్నాయి? వాక్య వెలుగులో మేము పరిశీలించుకోవాలి ప్రభా. అన్యాయం, అక్రమం, మరి లోక సంబంధమైన పాటలు, మరి సినిమాలు, సీరియళ్ళు మా గృహాల్లో ఉన్నాయా? పవిత్రమైన మరి పాటలు ప్రభా మా ఇంట్లో ఉన్నాయా? వాక్యం ఉందా? ప్రార్థన ఉందా? మాకు మేము పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధుల ప్రార్థనలు అనేకులు మా ఇంటికి వస్తున్నారా? మరి దేవుని బిడ్డలు మా గృహం ద్వారా దీవించబడుతున్నారా అనేది చాలా ప్రాముఖ్యమైనది. మూడవదిగా మత్తయి తన చేతిని మీకు ఇచ్చాడు, తెరిచాడు, సువార్త రాశాడు. కొన్ని కోట్ల మంది ప్రజలు, కోటాను కోట్ల మంది ఈ సువార్త ద్వారా, మత్తయి సువార్త ద్వారా పరలోకాన్ని వెళ్ళారు. తను చేసిన పరిచర్య వల్ల ఎన్ని కోట్ల మంది దీవించబడ్డారు, ఎన్ని లక్షల మిలియన్స్ పీపుల్ పరలోకాన్ని వెళ్ళారు. ప్రభా, మేము మత్తయి వల్లే ఏదైనా చేస్తున్నామా? ఒక ఆత్మనైనా ప్రభు కొరకు మేము సంపాదిస్తున్నామా? మరి పౌలు అంటున్నాడు, ఈ నా చేతులతో కష్టపడి అనేకుల కొరకు నేను కష్టపడి పనిచేశాను అంటున్నాడు. ప్రభా నీకు వందనాలు. క్రీస్తు కొరకు శ్రమపడేవారంగా, పనిచేసేవారంగా, మా చేతులు ధారాళంగా ఇచ్చేవారంగా మా చేతులను తీర్చిదిద్దండి. అనేకసార్లు పిసినారతనంతో మా చేతులు ముడుచుకొని కూర్చోవడం వల్ల దేవుని పని కుంటుపడుతుంది. పల్లెకు తండ్రి, ఈ రాత్రి ఈ మూడంతల పనులు చేయడానికి మమ్మల్ని ఉజ్జీవింపచేయండి, ప్రోత్సహించండి. పల్లెకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాముఖ్యంగా రాత్రి వేళ మా ప్రియులు వరప్రసాద్, వెంకటరమణ వారిద్దరు కుమార్తెలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వారి బిడ్డలను దీవించండి. పెద్ద పాప ఎవరానో మా అమ్మాయి నేను నేషనల్ ఛాంపియన్గా చిన్న వయసులో మీరు చేశారు. ఇంకా భవిష్యత్తులో గొప్పదానిగా చేయండి. టెన్నిస్లో ఉన్నతమైన స్థాయికి చేర్చండి. మంచి విద్యావతులు, జ్ఞానం ఇద్దరు బిడ్డలకు నేర్పించండి. ప్రయోజకులుగా చేయండి. రాబోయే రోజుల్లో వారి మనసు రక్షణ పొంది అనేకులకు సాక్షులుగా బిడ్డలు నిలిచే కృప అనుగ్రహించండి. వరప్రసాదం బట్టి వందనాలు. ఆయన కోచ్గా చేస్తున్నాడు, ఆయన పనిని దీవించండి. వారి అవసరాలు తీర్చండి. వెంకటరమణ స్కూల్లో టీచర్గా కొనసాగుతుంది, ఆమెను కూడా దీవించండి. వారి అవసరాలు తీర్చండి. ఇక్కడ చేరే వారందరినీ కూడా దీవించండి. ప్రతి ఒక్కరు కూడా మత్తయి వలె మా హృదయాలు, మా గృహాలు, మా చేతులు తెరిచేవరంగా ఈ రాత్రి మా జీవితాలను సమూలంగా మార్చివేయండి. నీ వాక్యం చేత మా హృదయాల్లో కార్యం జరిగించండి. అనేకసార్లు వాక్యాన్ని విన్నాం, వృధాగా వెళ్తున్నాం. కానీ రాత్రి ప్రభా నీ వాక్యం మా హృదయంలో కార్యసాధకం చేయండి. మా జీవితాల్లో నీ వాక్యాన్ని ఫలింపచేయండి. ప్రభా మారిన జీవితాలు. మత్తయి చివరికి ప్రభా సమస్తాన్ని విడిచిపెట్టాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, హతసాక్షిగా మిగిలిపోయాడు. ఓ ప్రభా, అనేకులకు మార్గదర్శనంగా ఆయన జీవితం మా ముందు ఒక సవాలుగా ఉంది. ప్రభా, మేము కూడా మా జీవితాల్లో ఒక మత్తయి వలె మారడానికి సహాయించండి. ఈ సంఘాన్ని దీవించండి. ఈ వాక్యం ఇక్కడ వారు కానీ మైకి ద్వారా వినుచున్న వారి హృదయాల్లో కార్యం జరిగించండి. అనేకులు రక్షించండి. మీకు నిత్యరాజ్యానికి వారసులుగా సమృద్ధి అయిన ప్రవేశం అనుగ్రహించండి. మీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిస్థితులకు వరప్రసాద్ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.